హాయ్ అండి. బాగున్నారా? మరి మీరందరూ కూడా బాగుంటారని ఆశిస్తున్నాను. మీ వెల్ విషర్‌గా. మరి మనము నాడు నేడు ముచ్చట్ల ప్రోగ్రాంలోకి వచ్చామండి. మరి నా యొక్క ఛానల్ జీపీఎల్ జీసీని మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ప్రోగ్రాం మొదలు పెట్టుకుందామండి. దీనివల్ల మరి ఏంటంటే ముఖ్యంగా మనము పొద్దున్న లేవగానే ఏం చేస్తామండి? దేవునికి అంటే భగవంతునికి మొక్కుకుంటాము. ఏమని? భగవంతుడా రాత్రంతా మమ్మల్ని మరి కాపాడినవు, మరి ఇక ముందు భవిష్యత్ అంతా కూడా నువ్వే అని చెప్పి మనము దేవునికి అలా ఆ విధంగా మొరపెట్టుకొని లేస్తాము పడక నుంచి. మరి అదేవిధంగా మరి దిన సమయంలో మనము శుద్ధి ఆచరించిన తర్వాత మనమన్నీ కూడా శుభ్రం అయిన తర్వాత మళ్ళీ పూజా విధానం మొదలు పెట్టుకుంటాం కదండి. ఒకరోజు కూడా మనం పూజ చేయకుండా ఉంటే అదొక భయం ఉంటుందండి మనకు. ఏమనంటే అయ్యో నేను ఇలా పూజ చేసుకొని రాలేదు అని చెప్పేసి భయంగా ఉంటుంది అనమాట. ఎక్కడ ఏదన్నా మనం ఇప్పుడు బస్సు ఎక్కుతుంటే కాలు జారినా, ఒక దెబ్బ తాకినా, తట్టు తాకినా, లేకుంటే ఏదన్నా ఎవరైనా గొడవ పెట్టుకున్నా, లేకుంటే ఎవరైనా తిట్టినా అకారణంగా, అంటే కారణం ఉంటే మనదే తప్పు, కానీ అకారణంగా ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినట్టయితే ఆ రోజు మనం ఏమనుకుంటాం? అయ్యో ఇలా భగవంతునికి నేను పూజించుకొని రాలేదు, భగవంతుడిని జ్ఞాపకం చేసుకొని రాలేదు, కనుక సృష్టి అంతా భగవంతుని లీల, కనుక సృష్టి భగవంతుడు లేనిది సృష్టి లేదు, చేసిందే భగవంతుడు. కాబట్టి భగవంతుని జ్ఞాపకం చేసుకోకుండా మరి బయటికి వెళ్ళాను వృత్తిరీత్యా, పని రీత్యా, అవసరాల ప్రకారంగా అని చెప్పేసి మనము తర్వాత బాధపడుతూ ఉంటాం. కనుక మానవ జీవితము శాశ్వతం కాదు, సూక్ష్మము. అందుకే ఏదైనా పక్షి, జంతువు ఏవైనా శాశ్వతం కావు. నిర్జీవులే భూమి ఎండైనప్పుడు అయిపోతావేమో కాలగర్భంలో, కానీ ఈ యొక్క సజీవులైనటువంటి వాళ్ళు చిన్న బ్యాక్టీరియా నుండి మానవుని వరకు కూడా ఏంటి మొత్తము దేవుని సృష్టి. కాబట్టి దేవుడు చెప్పినట్టుగా మనము వినాలి అన్నమాట. అందుకని దేవుని యొక్క ఆజ్ఞకు లోబడి మనం వెళ్ళాలి అని అనుకుంటే ప్రతిరోజు భగవంతుణ్ణి మరి పూజా రూపమే కావచ్చు, మొక్కుతోనే కావచ్చు, లేకుంటే మొరపెట్టుకోవడం కావచ్చు, ఏదైనా మనము ధ్యానించుకోవటం మనసులో. ఒకవేళ మనకు పని వీలు కాని సమయంలో ఉంటే ఏం చేస్తాము? మార్గంలో కూడా మనం ఒక ట్రైన్లో ఉన్నా, బస్సులో ఉన్నా కూడా భగవంతుడా నాకు ఇవాళ పరిస్థితి మరి తొందరగా ఉండింది కాబట్టి నిన్ను నేను పూజించుకోకుండా వచ్చినాను, ఎటువంటి ఇబ్బందులు నాకు నా కుటుంబానికి మరి ఎదురు కాకుండా నువ్వు చూడు భగవంతుడా అని మనం మనసులోనే పూజ చేసుకోవాలి. అది కూడా లేకుండా పక్క వాళ్ళతో ముచ్చట్లు పెట్టి ఏదో దిక్కులు చూసి ఏమో చేస్తే మరి అలాంటివన్నీ సమస్యలు ఎదురవుతాయి. అంటే మనకు దేవుని మీద భయం ఉన్నట్టే కదా. ఏదన్నా పనిష్మెంట్ కాగానే ఇవాళ దేవుణ్ణి నేను జ్ఞాపకం చేసుకోలేదు, మొక్కలేదు, దేవుణ్ణి ఆరాధించుకోలేదు, లేకుంటే పూజించుకోలేదు అనే భయంతో మళ్ళీ వెంటనే దేవుని జ్ఞాపకం చేసుకుంటాం. అంటే దేవుని అందు మనకు భయం ఉన్నట్టే కదా, భక్తి భయం ఉన్నట్టే కదా. అవునండి, పూజ అంటే చాలా భక్తిపరమైనటువంటిది, అది భగవంతునికి వెళ్ళవలసినది. కనుక ప్రతి మానవుడు ఏం చేయాలి? భగవంతుడు అనేవాడు ఉన్నాడు అనేది చావు పుట్టుకలు ఆయన చేతిలో ఉంటవి. ఇంకా పాప పుణ్యాలు మనం దాంట్లో ఉంటాయి కాబట్టి పాపానికి దూరం అయ్యి పుణ్యం చేస్తూ, పుణ్యం నీకు చేయడానికి వీలు కాకపోతే చెయ్యకు, కానీ ఇతరులకు కీడు తలపెట్టు. ఇతరులకు కీడు తలపెట్టినట్టయితే, తలపెట్టకుండా ఉంటేనే అది పుణ్యం చేసినట్టు. ఇతరుల చెడు కోరకుండా ఉంటే అది పుణ్యమే. పాపం అంటే ఇంకోటి కాదు. ఇతరులకు చెడు తలపెడితే అది పాపం. ఇతరులకు నువ్వు మంచి తలపెట్టకున్నా వాళ్ళ పరిస్థితుల్లో నువ్వు ఇంటర్ఫియర్ కాకుండా ఉండడమే అది పుణ్యం. కాబట్టి ఇవన్నీ కూడా భగవంతుని లీలలో కాలచక్రం తిరుగుతూ మనల్ని నడిపిస్తూ ఉందండి. ఇప్పుడు మనము మరి భక్తి లేనిది భయం ఉండదు కదా, భయం లేనిది భక్తి ఉండదు. భయం ఉంటేనే వెంటనే దేవుడు గుర్తుకొస్తాడు. భక్తి దేవుడు ఉంటే భయపడతాం ఏదైనా చెడు చేయడానికి. కాబట్టి మంచి చెడుల యుద్ధంలో
మనం నలిగిపోతాం, ఆడకత్తెరలో పోకలాగా అయిపోతాం. కాబట్టి అది చూసుకొని అడుగు వేయాలి. మాట కానీ, ప్రవర్తన కానీ, లేకుంటే చేసే పనులు కానీ. మనకు దేవుడు పనులు చేసుకోవడానికి చేతులు ఇచ్చాడు, మంచి మాటలు మాట్లాడడానికి నోరిచ్చాడు, చెడువి కావు. అందుకే మంచిని మాట్లాడాలి. చేతులు కూడా మంచి పనులు చేయడానికి ఇచ్చిండు, కానీ ఇతరులకు అన్యాయం చేయడం, విషం పెట్టడము, చంపడము, కొట్టడము, హత్యలు అది కాదండి. మరి కాళ్ళు కూడా మంచి చోటికి నడవాలి. మనము ఒక జీవన విధానం ఉంది, పాఠశాల కానీ, ఉద్యోగం కానీ, మరి పూజా విధానం, గుడికి కానీ, అలాంటి వాటికి నడవాలి. కానీ చెడు చేయడానికి నడవకూడదు. కళ్ళు కూడా మంచిని చూడడానికి ఇచ్చిండు భగవంతుడు. మరి అదేవిధంగా మనం ముక్కుతోని ఇప్పుడు చెడు వాసన చూస్తామా? చూడము. అట్లాగే చెడును కూడా మనము ఏ రకమైనటువంటి విధంగా కూడా మనము దగ్గరికి జారనీయకూడదు. అందుకే ఈ యొక్క బ్రెయిన్, మేధస్సు కూడా దేవుడు మంచి ఆలోచనలోనే కొరకే ఇచ్చాడు. కానీ చాలామంది చెడు ఆలోచనలు చేస్తూ ఇతరులకు హాని తలపెడుతూ వారు చివరికి నాశనం అవుతారు. అలా అలా ఇతరులకు హాని తలపెట్టినా కానీ వాళ్ళు ఎప్పటికీ ఉంటారా? ఉండరు. ఈరోజు శునకానందం, వారికి పగున్నోళ్ళో లేకుంటే అయిష్టతగా ఉన్నోళ్ళో, ఓర్వలేకనో, స్వార్థంతోనో ఇతరులకు అది అన్యాయం చేస్తేనో, బాధ పెడితేనో వీళ్ళు శునకానందం పొందుతారు. ఎంతకాలం? తాత్కాలికం. జీవితమే సూక్ష్మం అన్నప్పుడు ఇంకా ఇది ఎంతకాలం ఉంటుందండి? కాబట్టి అలాంటివి చేయకుండా మన కుటుంబం లోపల పిల్లలకు కానీ, పెద్దలకు కానీ మనకు వీలైనంత వరకు మోరల్ బోధించాలి. బిడ్డ, చెడు పనులు చేయొద్దు, ఒకరు కాని చేయొద్దు. అమ్మ వాడు గిట్లా అన్నాడు, గట్లా అన్నాడు అంటే పోని బిడ్డ అనుకొని వాడే రేపు వాడే నష్టపోతాడు నీ ముందటనే అని అలా పెద్ద మనిషి తరహా చెప్పాలి. ఆడవాళ్ళైనా మగపిల్లలైనా అట్లా ఎందుకు అన్నాడు రా, నేను వచ్చి అడుగుతా పదా అని పిల్లవాని పెడతాండ్రి పోతే అది చిన్నది పోయి పెద్దది కెలుకుకోవడం. అలాంటి వాటికి పోకుండా పెద్ద సమస్యను చిన్నదిగా చేసుకొని పరిష్కారం చేసుకుంటేనే అందులో మనకు కీర్తి ప్రతిష్టలతో పాటు మంచి పేరు కూడా వస్తుంది సమాజంలో. అది నేర్చుకోవాలి మనం. అదేవిధంగా చిన్న సమస్యను పెద్దగా చేసి డబ్బు ఉన్నదని, గర్వం ఉన్నదని, ఒక లీడర్నని, ఒక అధికారినని అవి చూపించుకునే అహం, ఈగోతో పోతే చిన్నది పెద్దగా అయిపోయి ఏమవుతుంది? ప్రాణాల మీదకి వస్తుంది. అది మంచిదా? ప్రాణం మనదా? కాదు. ఎవరిది ప్రాణము? భగవంతుడిది. కనుక ఎప్పుడే కానీ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఈ రెండు దేవుని పట్ల ఉంటే ఆటోమేటిక్గా మన ఇంట్లో కూడా మన పిల్లలు మన పట్ల భయభక్తితో ఉంటారు. అప్పుడు అందరం కలిసి భగవంతునికి భయభక్తి కలిగి ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూడండి. మనము రామాయణం చెప్తాం. రామాయణం లోపల హనుమంతుడు, మరి హనుమంత్ చాలీస్ అవన్నీ మీరు చదువుతూనే ఉంటాము. హనుమంతుడు ఏంటి మరి శ్రీకృష్ణాంజనేయ యుద్ధం సినిమా ఉంది పౌరాణికంగా, ఎన్టీ రామారావు ఆ పీరియడ్లో. అయితే సినిమాలు అయితే ఉన్నాయి ఇప్పటికి కూడా, అవి అయితే చూడరు, అవి తెరవరు, ముట్టరు, చూడరు. ఏమైనా ఇప్పటివి ఆ పిచ్చి పిచ్చివే చూస్తుంటారు. పచ్చి పచ్చి మీనింగు, పిచ్చి పిచ్చి సినిమాలు. అయితే ఆ శ్రీకృష్ణ ఆంజనేయ యుద్ధము అని ఉంటుందండి, చూడండి, పౌరాణికమైనటువంటిది. అందులో హీరో ఎవరో కానీ అప్పుడున్న మరి ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వాళ్ళే ఎక్కువగా ఉండేది. అయితే దాంట్లో మరి శ్రీకృష్ణుడుగా చేసేది ఎక్కువగా ఎన్టీ రామారావే. చాలా తగ్గట్టుగా ఉంటాడు ఆయన, నిజంగా దేవుడే అన్నట్లుగా ఉంటాడు. మరి ఆ శ్రీకృష్ణుడు వేషంగా ఆంజనేయునికి యుద్ధం అవుతున్నప్పుడు ఇద్దరికి సమానమైన స్థాయిలో యుద్ధం జరుగుతుంది. అప్పుడు ఇంత శక్తి ఒక వానరుకి ఎలా వచ్చింది, వానరునికి అని ఆ కృష్ణ భగవానుడు అనుకున్నప్పుడు, అప్పుడు నీకు ఎలా వచ్చింది ఇంత శక్తి, ఒక మానవుడు కాదు, ఒక వానరుడవులు అని చెప్పి ఇట్లా అడిగినప్పుడు, లేకుంటే తను అనుకున్నప్పుడు, అప్పుడు వక్షస్థలాన్ని చీల్చి చూపిస్తాడండి ఆ సినిమా లోపల. ఎవరు? ఆంజనేయుడు. తన వక్షస్థలం అంటే ఈ ఛాతిని చీల్స్తాడు. అంటే ఏముంటుంది అక్కడ? గుండె. నా గుండె నిండా ఎవరున్నారు? శ్రీరాముడు, సీత, లక్ష్మణుడు, ఆ ముగ్గురి యొక్క ప్రతిమ మరి ఆయన హృదయంలో, ఆయన గుండెలో స్థిరపరుచుకున్నాడంట. అంటే అడుగున అనుక్షణము అనువున కూడా ఎవరున్నారు ఆయన లోపల? మరి శ్రీరాముడు ఉన్నాడని అక్కడ చూపించాడు.
అందుకే అప్పుడు అది ఆ యుద్ధము ఆగిపోయింది కదా. భగవంతుని లీల అని మనకు పురాణాలు చెప్తున్నాయి. మరి పురాణాల లోపలనే అంత భక్తి అనేది దేవుళ్ళకే అంత భయం భక్తిగా ఉంటే ఒకరిది ఒకరు, మనం ఎంతటోళ్ళమండి, మానవులము. మరి మనం ఏం చేయాలి? ఇంకా భయభక్తితో ఉండాలి. మనది ఇప్పుడు ఉంటే మాట్లాడుతూ మాట్లాడితే ఏమవుతామో తెలియని పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. మనం తినే ఫుడ్ కానీ, పీల్చే గాలి కానీ, త్రాగే నీరు కానీ, ఉన్న పరిస్థితులు కానీ మరింత గందరగోళమైనటువంటి దాంట్లో ఉంటున్నా కూడా భయం లేకుండా అహంకారము, గర్వము, ద్వేషము, కుళ్ళు, కుతంత్రాలు, కక్షలు, కార్పణ్యాలు, చంపుకునుడు, హత్యలు ఇవన్నీ అవసరమా అండి? కొంతకాలం మీరు యాత్ర చేసి రండి. టూరిస్ట్ ప్లేస్ ఇది మనకు. ఈ భూమి అనేది టూరిస్టు అదే యాత్రా స్థలం అనమాట. టూరిస్ట్ ప్లేస్, భూతల స్వర్గము అంటాము. అంత అందంగా తీర్చిదిద్దాడు, మనల్ని యాత్ర చేసి రమ్మన్నారు. అంతకాలానికి ఇంతెందుకు చంపుకోవడము? చస్తే మీరు చావండి చంపేటోళ్ళు, కానీ ఇతరులను చంపే హక్కు మీకు లేదు. ఈవెన్ మీరు మనం చావడానికి కూడా లేదు. కాబట్టి సత్యమును గ్రహించి మన కుటుంబాల లోపల మన పిల్లలకు, మరి పెద్దలకు తీరిక సమయాల్లో మరి కొన్ని విషయాలు మంచివి మోరల్కి సంబంధించినవి తినేటప్పుడు కాలక్షేపము, విశ్రాంతిగా అందరు కుటుంబం ఉన్నప్పుడు అలాంటివి చేసుకొని మాట్లాడితే కొంతవరకు మన సమాజంలో మనము కొంచెం అర్థం చేసుకున్న వాళ్ళం అవుతామని నా ఉద్దేశం అండి. థ్యాంక్ యూ సో మచ్.